ఈరోజు మీరు జగన్నాథ్ మందిర్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు మంచి భక్తులు అవుతారని ఆశిస్తున్నాను. నేను ఈ తిలకాలు భక్తి చేయడానికి ఏమీ రాలేదు. నేను 20 years నుంచి 20 lakhs ఆఫ్ ప్యాకేజెస్ సంపాదిస్తున్నాను. నేను నెక్స్ట్ ఇయర్ 50 lakhs ఆఫ్ ప్యాకేజెస్ ని సంపాదించాలని దేవుడికి మొక్కుకోవడానికి 10 కొబ్బరికాయలు నేను ప్రాఫిట్ కోసం భగవంతుడికి కొబ్బరికాయ కొట్టడానికి వచ్చాను. చూడండి, మీరు కోరుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా అయితే ద్రౌపది కోరుకునే ముందు ఎలా అయితే పొరపాటు చేసిందో అందుకే 5 భర్తలను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మరియు ఎలా అయితే సీతామాత రాముడు పక్కన ఉండగా బంగారు జింక కోసం కోరింది కాబట్టి తనకి అన్ని కష్టాలు వచ్చాయి. మనం కూడా భగవంతుడిని కోరుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇవన్నీ కోరికలు కోరుకోవద్దు, భగవంతుడి యొక్క ప్రేమ మాత్రమే కోరుకోవాలి. ఎందుకంటే ఎలా అయితే మన తల్లిదండ్రులు మనకి ప్రేమతో ఏం కావాలంటే అది ఇస్తారు. అదే చుట్టాలనుకో 1-2 వస్తువులు ఇస్తారు. మన తల్లిదండ్రులు అయితే మన మీద ప్రేమతో అన్ని వస్తువులు ఇప్పిస్తారు. అందుకే మనం భగవంతుడి యొక్క ప్రేమ మాత్రమే కోరుకోవాలి. నాకంత సమయం లేదు పో. ఈ భక్తిని ఎలా చేయాలి? మీరు ఈ జపమాలతో చాంటింగ్ చేయాలి ప్రతిరోజు. ఈ జపం అనేది ఎలా చేయాలి? ఇది మొత్తం 108 బీట్స్ తోటి ఉంటుంది. కింది 108 మొత్తం ఉపనిషత్తులు, పైనది కృష్ణుడు. మనం ఒక్కొక్క బీట్ పట్టుకొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అంటూ మొత్తం 108 టైం చేయాలి. థ్యాంక్ యూ మాత. వీళ్ళని అర్థాత్రి అని అంటారు. ఎంప్లాయ్ అయితే వాళ్ళ ప్రమోషన్ కోసం, బిజినెస్ మ్యాన్ అయితే ప్రాఫిట్ కోసం వస్తారు, కోరికలు కోరుకోవడానికి వస్తారు. ఎవరైతే కోరుకొని ప్యూర్ డివోటీకి కనెక్ట్ అవ్వరో వాళ్ళు వెళ్ళిపోతారు, జన్మ మృత్యు జర వ్యాధిలో ఉండిపోతారు. ఎవరైతే ప్యూర్ డివోటీకి కనెక్ట్ అవుతారో వాళ్ళు భక్తి చేసుకొని భగవంతుని దగ్గర వెళ్తారు. హరే కృష్ణ మాతాజీ, మీరు ఈరోజు జగన్నాథ్ మందిర్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు మంచి భక్తులు అవుతారని ఆశిస్తున్నాను. మేము మీలాగా బొట్లు పెట్టుకొని భక్తి చేసుకుంటానికి రాలేదు. నేను బుక్స్ చదవడానికి వచ్చాను. భగవంతుడు వేదాల్లో చెప్పాడు, హరిర్నామ హరిర్నామ హరిర్నామేవ కేవలం కలో నాస్తేవ కలిరన్విత. ఈ కలియుగలో భగవంతుడిని చేరుకోవాలంటే భగవంతుడి యొక్క నామం మాత్రమే, జ్ఞానం ద్వారా చేరుకోలేము. శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాస్యడే పూజన సఖి జన ఆత్మ నివేదన గోవింద దాసాభిలాషే యుక్తాహార విహారస్య యుక్త చేతస్య కర్మసు యుక్త స్వప్నవబోధస్య యోగో భవతి దుఃఖః ప్రాప్య పుణ్యకృతం లోకనసిత్వా సరస్వతి సమః సుచినాం శ్రీమతాం దేవే యోగ భ్రష్టో విజాయతే. మాకెన్నో ఇలాంటివి తెలుసు, నేను భక్తి చేసుకున్నాను రాలేదు. మీరు నవవిధ భక్తి అని చెప్తున్నారు కదా, దాంట్లో మెయిన్ వచ్చేసి శ్రవణం కీర్తనం. అందుకే మీరు చాంటింగ్ చేయండి. ఇది ఎలా చేయాలి? ఇది మొత్తం 108 బీట్స్ ఉంటాయి. కింది 108 మొత్తం ఉపనిషత్తులు, పైనది 1 కృష్ణుడు. మనం ఒక్కొక్క బీట్ పట్టుకొని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అంటూ మొత్తం 108 టైం చేయాలి. వీళ్ళని జ్ఞాని అని అంటారు. వీళ్ళు భగవద్గీత, చాలా బుక్స్, ఇంకా శ్లోకస్ అన్నీ తెలుసు, కానీ వాళ్ళు వాటిని వాళ్ళ లైఫ్లో అప్లై చేసుకోరు. ఒకవేళ వాళ్ళు వాళ్ళ లైఫ్లో అప్లై చేసుకుంటే ప్యూర్ డివోటీకి కనెక్ట్ అయితే భక్తి చేసుకోగలరు. ఎవరైతే కనెక్ట్ అవ్వలేరో వాళ్ళు జన్మ మృత్యు జర వ్యాధిలోనే ఉండిపోతారు.
వస్తారు. వీళ్ళలో ఎవరైతే డివోటీకి కనెక్ట్ అవ్వరో వాళ్ళు వెళ్ళిపోతారు, జన్మ మృత్యు జర వ్యాధిలోనే ఉండిపోతారు. ఎవరైతే భగవంతునికి సేవ చేయాలనుకుంటారో ఇంకా ప్యూర్ డివోటీకి కనెక్ట్ అవుతారో వాళ్ళు జన్మ మృత్యు జర వ్యాధి సాగరం నుంచి బయటపడతారు. వీళ్ళని జిజ్ఞాసులని అంటారు. వీళ్ళు చాలా ఎంక్వైరీస్ చేస్తారు. ఎలాగంటే భగవంతుడు ఉన్నారా, అసలు వీళ్ళు ఎందుకు భూమి మీద ఉన్నారు అని. వీళ్ళు ఎంక్వైరీ చేయడం వల్ల ఏమి ఉపయోగం లేదు. ఎవరైతే డివోటీకి కనెక్ట్ అవుతారో వాళ్ళు జన్మ మృత్యు జర వ్యాధి సాగరం నుంచి బయటపడతారు. ఎవరైతే డివోటీకి కనెక్ట్ అవ్వరో వాళ్ళు జన్మ మృత్యు జర వ్యాధిలోనే ఉండిపోతారు. వీళ్ళని అర్థాత్రి అని అంటారు. బిజినెస్ మ్యాన్ అయితే ప్రాఫిట్ కోసం, ఎంప్లాయీ అయితే ప్రమోషన్ కోసం వస్తారు. వీళ్ళలో ఎవరైతే ప్యూర్ డివోటీకి కనెక్ట్ అవుతారో వాళ్ళు జన్మ మృత్యు జర వ్యాధి సాగరం నుంచి బయటపడతారు. కనెక్ట్ అవ్వని వాళ్ళు జన్మ మృత్యు జర వ్యాధి సాగరంలోనే ఉండిపోతారు. వాళ్ళని జ్ఞాని అని అంటారు. వాళ్ళకి చాలా జ్ఞానం ఉంది. ఎలాగంటే భగవద్గీత ఇంకా చాలా బుక్స్ శ్లోకాస్ అన్నీ తెలుసు, కానీ వాళ్ళని వాళ్ళ లైఫ్లో అప్లై చేసుకోరు. ఎవరైతే వాళ్ళ లైఫ్లో అప్లై చేసుకోకుండా డివోటీ మాటలు వినకుండా వెళ్ళిపోతారో వాళ్ళు జన్మ మృత్యు జర వ్యాధిలోనే ఉండిపోతారు. ఎవరైతే ప్యూర్ డివోటీ కనెక్ట్ అవుతారో వాళ్ళు జన్మ మృత్యు జర వ్యాధి నుంచి బయటపడతారు. సో ఇప్పుడు మనం భక్తి ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా. ఇక్కడ ప్యూర్ డివోటీ ఎవరంటే శ్రీల ప్రభుపాద్ ఏం చెప్పారంటే చాంటింగ్ చేయమని. ఎలా చాంటింగ్ చేయాలంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ.